ముందు పెట్టిలా వడ్డన అయిపోయిందిగా, నువ్వు కూడా కూర్చో పిన్ని. ఎలా కూర్చోకూడదండి? వరసకు తాతది కానీ వయసులో కాదురా. నువ్వేంటి పెళ్లి కూతురే సిగ్గుపడిపోతున్నా? సర్లేండి. ఏమండే, నాకు పెళ్ళై మళ్ళీ నాకు మనవడు పుట్టేదాకా కూడా మా అమ్మ ఇలా సిగ్గుపడుతూనే ఉంటుంది. చూడరా, పిన్ని అన్నం తిన్నాను చెప్పులతోనే వస్తుంది. కొత్త పిన్ని ఆ చెప్పులు అక్కడే విడిచేసాడు. లక్ష్మి, కొంచెం సాయం పట్టుము. ఎందుకండి బావగారు లేని పోలిస్తామా? మొదటి మావగారు కొత్త మంచం పంపారుగా, అది పైకి తెచ్చి వేస్తే పోయేదానికి ఇంకా ఈ పాత మంచం ఎందుకు? ఏంటి ఇది పాత మంచమా? భలేదానివే, 3 తరాల నుంచి అచ్చొచ్చిన మంచం అమ్మా. దీని మీద కొత్త దంపతులు ఎవరు పడుకున్నా సరే తెల్లారేసరికి పండంటి కొడుకుని ఎత్తుకుని తీరవలసిందే. నీ మటుకు నువ్వు చాలే ఊరుకోండి. బాగుంది బాగుంది అమ్మా లక్ష్మి, చాలా బాగుందమ్మా. ఇదిగో ఇవాళ నుంచి మీకు కింద గది తుంగ చాపే. దేవి గారు ఏమిటి వాళ్ళ శీతకం వేశారు? ఇప్పుడు రావటం మీకు ఇంకా నిద్ర రాలేదా? నువ్వు రాకుండా నాకు నిద్ర ఎలా వస్తుంది అనుకున్నావు? ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నావు, ఏమాత్రం లేదు. ఏంటండి అంతకంతకి మీకు మరీ చిన్నతనం వస్తున్నది. రోజు రోజుకు నీలో కొత్తదనం రావటంలా. అలాగే సరే, ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యం? కొత్త దంపతులకు అన్ని అమర్చి వచ్చేసరికి ఇంతసేపు అయింది. ఈ పట్టు చీర, మల్లెపూలు ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మొదటి రాత్రి మనకే అనిపిస్తుంది. చాలండి, ఈ చిలిపి ఆలోచన పెట్టుకోక బుద్ధిమంతుల్లా కళ్ళు మూసుకొని పడుకోండి. ఒంటరిగానా? హలో సుసి, ఎర్రదీప నిద్రపోయిందా? నిద్రపోయింది. ఇక మన ఇష్టం, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. నేను ఫ్రీగా మాట్లాడను. మరి ముద్దుకో మాట. అంతేనా? అంతే. సరే, నేను అంతే. ఎంత హాయిగా ఉంది. ఇలా తెల్లారిపోయినా బాగుంటుంది. అవును, ఈ ముద్దు జాగ్రత్తగా నీ బుగ్గలకు అందివు. ఇది నిదానంగా నువ్వేం చెప్పాలనుకున్నావో నేను చెప్పనా?
ఎందుకు నవ్వుతావు? నవ్వక ఊళ్ళో వాళ్ళందరి బదులు ఏడవడానికి నువ్వు ఉన్నావు కదయ్యా. నీకేమయ్యా, నువ్వేమన్నా చెబుతావు? నీ తమ్ముడు మగాడు, ఆడపిల్ల తండ్రిని నాకేగా ఈ బాధ. ఈ తీగ లీక్ అయ్యి ఇందులో సంభాషణలు ఎవరైనా వింటే నా పరువు ఏం కాదని. ఓ అదే నీ బాధ. వాళ్ళిద్దరికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా. చేద్దాం అనుకున్నాం. ఈ లోపల ఈ టెలిఫోన్లు, ఈ వైర్లు, ఈ తీగలు నా దగ్గర పనికరు. అయితే ఏం చేద్దామంటావు? ఇదిగో కట్టించి ఆ పుణ్యవతి నువ్వే కట్టుకో. ఓ ఇది నా మొదటి నెల జీతం. తీసుకో అన్నయ్య. ఇది నాకెందుకురా? శ్రమించి పెంచిన అమృత హస్తానికి మొదటి ఫలాన్ని అందించడం కంటే ఆనందమే ఉంది అన్నయ్య. ఆనందం అనేది మనసులోని భావనలోనే ఉంది, అంతేగాని మనిషి సంపాదన మీద ఆధారపడలేదు నాయన. అందరి మనసులో ఒకటే కలిసి ఉండటం కన్నా ఆనందం ఇంకే ఉందిరా. మధు తీసుకెళ్ళి ముందు మీ వదిలికి అడిగిందేనా? వదినా తీసుకో వదినా. మీ అన్నయ్య చెప్పటం సరే, నువ్వు ఇవ్వటం సరే. అలా అంటావే వదినా? అవునయ్యా, భర్త సంపాదన చూసుకొని పొంగిపోయేది భార్య. ముందు నీ జీతాన్ని తీసుకెళ్లి మా చెల్లెలికి. ఈ జీతం చేతికొచ్చేంత వరకే నాది గాని ఇంటికొచ్చాక అందరిదేనమ్మా. అది కాదంటలేదు మధు. అవసరం వచ్చినప్పుడు అందరం తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ముందు శోభ చేతి. అవునా? వదిన మాట వరహాల మూటరా. అమ్మ శోభ రామా, డబ్బు తీసుకో. మా వాడు కష్టపడి సంపాదించిన డబ్బమ్మా ఇది. ఏ మేస్త్రి అయ్యా, ఇంత చకచక కట్టిస్తున్నారు, ఎవరిదయ్యా ఈ బంగ్లా? రాణి మాలినీదేవి గారిదండి. మరి ఇక్కడ తలాలు మిల్లులు అయి చాలా కొన్నారుగా, అందులో ఇదొకటి. రాణి మాలినీదేవే? ఎవరయ్యామే? ఎవరో మాకు తెలియదండి. ఊరి నుంచి రేపు ఆమె ఇక్కడికి వస్తారంట. వచ్చేతలకి ఇది రెడీగా ఉండాలంట. అందుకే ఇంతమంది కూలీలు పెట్టి గబ్బా గబ్బా కట్టించేస్తున్నాం. ఓహో అలాగా. వాట్ ఈస్ దిస్? ఐ యు నో లైకింగ్? యు నోయింగ్ మీ? ఐ ఈజ్ నారాయణరావు. వాట్ యువర్ ఈజ్ నేమ్? నో టెల్లింగ్? ఐ నాట్ కేరింగ్. ఎవడో గమ్మ, ఎవడైతే నాకే. ఐ ఈజ్ గ్రేటెస్ట్. ఓ గర్ల్ యంగ్ గుడ్, వెల్కమ్ వైకమ్. వాట్ సీయింగ్? చెట్టు కూర్చే. థ్యాంక్స్ థ్యాంక్స్. థ్యాంక్సా? పఠాన్ థ్యాంక్సా, పాకిస్తాన్ థ్యాంక్సా? వాట్ జగతాలయా? వై సిట్ స్టాండ్? నో రిప్లై. ఐ నోయింగ్ ఆల్. యూ మా చిన్న బ్రదరు ఫోన్ లో ఒకటే కిస్సింగ్, లవ్వింగ్, నవ్వింగ్. వై దిస్? రవి అండ్ మీ మ్యారేజ్, మై డాడీ అండ్ యూ మిడిల్ స్టాండింగ్ స్టాపింగ్. ఐ నాట్ స్టాండింగ్, ఐ నాట్ స్టాపింగ్. దెన్ కోన్ వై యూ కటింగ్? ఐ నాట్ కటింగ్, ఓన్లీ జాయినింగ్. మీ అబ్బాయి కటింగ్. నాన్న ఎస్, ఐ సూన్ డూయింగ్ యూ మా చిన్న బ్రదర్ బెట్టింగ్. బెట్టింగ్? అదే వెడ్డింగ్ వెడ్డింగ్ వెడ్డింగ్. థ్యాంక్స్. గుడ్ గుడ్ అండి, చాలా గుడ్. గుడ్ గుడ్ గుడ్. శోభ, 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 ఏం జరిగింది? మై గాడ్, నేను ఎంత హడలిపోయినా తెలుసా? వాట్ హెల్! మనుషులుండే ఇల్లేనా ఇది? మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ఎలకల పోనింట్లో ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు. రండి కూర్చొని మాట్లాడదాం. మన నౌకర్లు కూడా ఇంతకంటే చాలా నీట్గా ఉంటాయి. గెజెటెడ్ ఆఫీసర్ భార్యవి నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావంటే రియల్లీ పిటి శోభ. ప్లీజ్ సిట్ డౌన్. అది సరే గాని మా ఇంట్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసుకుంటున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. ఓ వెరీ గుడ్, షూర్లీ వెల్కమ్. థ్యాంక్స్. మేము పెళ్లి వస్తామంటూ ఇంకా కూర్చున్నారేం సీతాకోక చిలుకలు? రవి పొట్టి బ్రూట్ లో ఉన్నాడే, ఆడవాళ్ళు ఇలా అవమానిస్తారేమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఆడవాళ్ళ మీరు అన్నట్టు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. జూలోనా? కాదు క్యాబరే డాన్స్ లో అనుకుంటాను. షటప్. మేము ఎవరనుకుంటున్నావు? సంఘానికి చీడ పురుగులు. ఆ మాత్రం తెలియదనుకోకండి. ఏంటిది? ఇంటికొచ్చిన నా ఫ్రెండ్స్ ని అవమానిస్తావా? లేదు, అసభ్యంగా మాట్లాడినందుకు బుద్ధి చెబుతున్నాను. ఇక వెళ్ళండి. చిన్నదిన ఇంకెప్పుడు ఈ మిడతల దండును మాత్రం మన ఇంటి ఛాయలకు కూడా రానివద్దు. నా ఫ్రెండ్స్ నా కోసం వస్తారు వెళ్తారు, అది చెప్పడానికి నువ్వెవరు? వాట్ రవి, ఇంకా రెడీ కాలేదా? అదిగో వచ్చిందిగా. సిగ్గు ఎగ్గు లేకుండా వయసొచ్చిన పిల్లను వెంటేసుకుని విచ్చలవిడిగా తిరుగుతావా? వయసు వచ్చిన పిల్లతో కాక మా వాడిని ముసలిదాన్ని ఎంత తిరగమంటావా? వెళ్ళదానివే. వెళ్ళండి రా, వెళ్ళండి. కమాన్ సుసి. నమస్కారం నారాయణరావు గారు. రుద్రయ్య, రండి రండి రండి. చెప్తాను, నేనే వచ్చానండి. రావయ్యా రా.
ఏమి అంతా కట్టకట్టుకొచ్చారు? అదే ఏం లేదు కానండి ఇవాళ తారీఖు నా ముఖం మీద ఉందా? గోడ మీద క్యారెట్ ఉందో చూసిరా పో. చూసే వచ్చామండి తారీఖు వచ్చేసిందండి. వడ్డీ ఏమైనా ఇప్పిస్తారేమని వచ్చాను. అవును, మీకు అసలు కంటే వడ్డీ ఎక్కువ తీపిగా ఇస్తాను. కూర్చో. అమ్మా, మధు పైన ఉన్నట్టున్నాడు. ఆ రుద్రయ్య వాళ్ళు వచ్చారు. ఈసారన్నా వడ్డీ ఇవ్వకపోతే బాగోదు. 500 అడిగి తీసుకురమ్మా. అలాగే అండి. బాబు మధు, మీ అన్నయ్య 500 అడిగి తెమ్మన్నారు. ఎవరికి ఇవ్వాలట? శోభ, నేను నీకు ఇచ్చిన జీతం డబ్బులు ఇలా తీసుకురా. అది ఇంకా ఎక్కడుంటుంది? నిన్నే ఖర్చు పెట్టానుగా. 5ో 10ో ఉండొచ్చు, చూసొస్తాను. ఏమిటి అర్థం లేకుండా మాట్లాడు. నిన్న బజార్ వెళ్ళి 2 చీరలు తీసుకున్నాను. మళ్ళీ మీరు ఆ డబ్బు అడుగుతారని నాకేం తెలుసు? అంటే జీతం అంతా నీ చీరల కోసం అనుకున్నావా? ఏమిటి మధు, చిన్నతనం ఏదో తెలిసి తెలియక సరదాగా ఖర్చు పెట్టుకుంది. ఆ మాత్రానికి కోపడతావి? కోపం అంటావేంటి వదినా? కష్ట సుఖాలు తెలియకపోతే ఎలా? రోజుపోతే అదే తెలిసి వస్తుంది. మీ అన్నయ్యకి నేను సర్ది చెప్తా గాని శోభ మనసు మాత్రం నొప్పించకు.